హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్. దిస్ ఇస్ కావ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, ఈరోజు వచ్చేసి నేను మంచి ఒక లంచ్ బాక్స్ ఐటమ్ అయితే చూపించబోతున్నాను. ఏంటి అని అంటే చూస్తూ ఉండండి, ఎలానో చెప్తాను ప్రిపేర్ చేసేది కూడా. ఫస్ట్ వచ్చేసి ఒక ప్యాన్లో అయితే ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే ఇలాగా బెండకాయలు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ బెండకాయలు అయితే ఇట్లా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పిల్లలు వద్దన్నా కానీ తింటారనమాట. సూపర్ ఉంటుంది రెసిపీ అయితే. మస్ట్ అండ్ షుడ్ మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలు కర్రీస్ కానీ అట్లాంటివన్నీ ఏం తినడానికి తీసుకొని వెళ్ళినా కానీ లంచ్ బాక్స్ అలానే రిటర్న్ చేస్తున్నారు అని అంటే ఇదైతే మంచి డిష్ అనమాట. మంచి అంటే ఖచ్చితంగా తింటారనమాట. సో మస్ట్ అండ్ షుడ్ మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే బెండకాయ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకున్నాం. తర్వాత అయితే బెండకాయ పీసెస్ అయితే యాడ్ చేసుకున్నాం అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి అనమాట. అంతే, చూస్తూనే ఉండండి, రెసిపీ ఏంటో చెప్తాను. ఇది వచ్చేసి జస్ట్ బెండకాయ ఫ్రై అనమాట. కొద్దిగా డిఫరెంట్ వే అనమాట. ఏంటి అని అంటే ఫస్ట్ అయితే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. మా పాప అయితే డైలీ కర్రీస్ కానీ ఆ పిల్ల ఫేవరెట్ కర్రీ పెడుతున్నా కానీ నాకు రిటర్న్ తెచ్చేదనమాట లంచ్ బాక్స్ అయితే. సో నేనైతే ఇలా ట్రై చేశాను. నిన్ననే పెట్టాను ఈ రెసిపీ. మరి ఈరోజు కూడా అది అడుగుతుంది అనమాట. సో మీకు కూడా ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో అని చెప్పేసి మీకు కూడా చెప్దాము అనేసి వీడియో తీస్తున్నాను అనమాట. సో ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నీట్గా ఇవి వచ్చేసి సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. మీరు కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మంట ఫుల్గా పెట్టినాము అని అంటే మాడిపోతుంది అనమాట. సో బెండకాయలు కూడా మాడిపోతాయి అనమాట. సో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇదైతే ఆల్రెడీ ఫ్రై అయిందనమాట. ఇలా ఫ్రై చేసుకోవాలి మనము. ఇదిగోండి, ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో వచ్చేసి కొద్దిగా యాడ్ చేస్తున్నాను అంతే. కారం, ఉప్పు, ధనియా పౌడర్, పసుపు, జీరా పౌడర్, గరం మసాలా. ఇలా వస్తుంది అనమాట ఫైనల్గా వచ్చేసి. ఇది వచ్చేసి వైట్ రైస్లోకి మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా వచ్చేసి బెండకాయ రైస్ అయితే రెడీ అనమాట. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ సింబల్ ఉంటుంది నొక్కేసండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.